అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది ఏంటో బాబు అనుకుంటున్నారా? మళ్ళీ పెరట్లోకి అయితే వచ్చి చెప్పుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇది వచ్చేసి అల్లం చెట్టు అనమాట. ఇది నేను ఎప్పుడో ఒక చిన్న అల్లం అయితే నాటాను. ప్రతి ఏడు కూడా చక్కగాను ఒక 1/2 kg అల్లం అయితే వస్తుంది. మనం ఎంత తీసేసినా కూడా ఇంకా కొంచెం ఏదో ఉండిపోయింది అనుకోండి, ఆ దుంప ద్వారా మళ్ళీ అల్లం అయితే వచ్చేస్తుంటుంది అనమాట. అండ్ ఈ లీఫ్ని మనం టీలో కూడా వేసుకోవచ్చు. టీలో మరిగించి చేసుకుంటే మంచి ఫ్రీగ్రెన్స్ అయితే వస్తుంది. సో ఈ రోజు దీని గురించి అయితే చెప్పను. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఈ లీవ్స్, వీటితో బజ్జీలు వేసుకుంటారు తెలుసా, అలాగే కూర కూడా చేస్తారు. వెనకాతలు ఉన్న ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటిని అయితే తీసేయాలన్నమాట. తీసేసి చక్కగా బజ్జీల పిండి కలుపుకున్నట్టు కలుపుకొని దీనికి అంతా కూడా అప్లై చేసేసి మనము చుట్టేసేయాలి. చుట్టేసి ఆవిరికి అయితే ఇవ్వాలి. ఆవిరి ఇచ్చిన తర్వాత వాటిని కట్ చేసేసి వేపేసుకోవడమే. చాలా ఈజీ, బాగుంటాయి కూడా అండ్ హెల్దీ కూడా. సో ఈ రోజు అయితే అది చెప్పాను కదా. ఈ రోజు వీడియోలోని మనము నెవ్యా బాడీ లోషన్, వైట్నింగ్ బాడీ లోషన్ గురించి తెలుసుకుందాము. ఈ వైట్నింగ్ బాడీ లోషన్ మనము అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది చెప్తాను. ఇంకా అలాగే ఎలా ఉపయోగిస్తే మంచిగా స్కిన్ మంచి కలర్ అనేది వస్తుంది అనే దాని గురించి చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అది కూడా హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అంతేకాదు మన ఛానల్లోని బ్యూటీ టిప్స్తో పాటు కిచెన్ టిప్స్, ఇంకా అలాగే క్రాఫ్ట్స్, దాంతో పాటుగా హారర్ స్టోరీస్ కూడా చెప్తున్నానండి. ఇన్ని చెప్పినా ఏంటో మన కర్మ, మన ఛానల్ ముందుకే వెళ్ళదు. ఏంటంటే 30-40 వ్యూస్తోని చేస్తున్నాను. కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఏదో మీ వంతు సహాయం చేయండి. నాకు మీ వంతు సహాయం చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నెవ్యా బాడీ లోషన్, వైట్నింగ్ బాడీ లోషన్ అయితే మనకి 40 టైమ్స్ ఇందులోని చెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. అవేవో చెర్రీస్ అంట. దానివల్ల మనకి సి విటమిన్ అనేది 40 టైమ్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే యూవీ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇది మనకి అండర్ఆర్మ్స్ లో అప్లై చేసుకుంటే అక్కడ కూడా వైట్ గా అవుతుందా అని చాలా మంది డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇది ఎక్కడ మన బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫేస్ కూడా వాడచ్చు. అంటే తెల్లవారు కాదు, నైట్ పడుకునేటప్పుడు ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి స్కిన్ టోన్ కోసం, ఇంకా అలాగే స్కిన్ ప్యాంపర్ అవ్వడం కోసం, లేయర్స్ లో నుంచి స్కిన్ రిపేర్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది బాడీకి కాదు, ఫేస్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే బాడీ లోషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది తెలియదు. బాడీ లోషన్ స్నానం అయిన తర్వాత శుభ్రంగా తుడిచేసుకొని కొంచెం అక్కడక్కడ కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇది అప్లై చేసుకుంటే ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. అప్పుడు అది కాస్త ఆరిన తర్వాత అప్పుడు మిగతావన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే నైట్ టైం పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే చాలా బాగా ప్యాంపర్ అవుతుంది. పడుకునేటప్పుడు మనము నైట్ క్రీమ్స్ ఏవి రాసుకుంటాం కదా, వాటికి బదులుగా ఇది రాసుకోండి. ఇది మంచిగా స్కిన్ టోన్ని మారుస్తుంది. అలాగే ఇందులోని 40% ఎక్స్ట్రాగా సి విటమిన్ ఉంది కాబట్టి మంచిగా స్కిన్లోని ఆ గ్లోయింగ్నెస్ అయితే తీసుకొస్తుంది, వైట్నింగ్ గా చేస్తుంది అనమాట. ప్రైస్ ఎంత, ఇది ఎన్ని సంవత్సరాలు మనకి లైఫ్ టైం ఉంటుంది, దీనిలో కంటెంట్ ఎంత అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి 200 ml కంటెంట్ అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి మనకి 275 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఆఫర్లో కొన్నట్లయితే ఇంకా తక్కువకి అయితే వస్తుందండి. కాంబో ఆఫర్లోనైతే ఇంకా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే డేట్ కూడా చూసుకోవాలి తప్పనిసరిగాను. మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులో వైట్ కలర్ క్రీమ్ అయితే ఉంటుంది ఈ విధంగాను. అండ్ మంచి ఫ్రీగ్రెన్స్ తో అయితే వస్తుంది అనమాట. కాన్సన్ట్రేటెడ్ కముకము అండ్ అలాగే చెర్రీస్ తోని ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఈ కంటెంట్ లోని 40% ఎక్స్ట్రా సి విటమిన్ ఉండడం వల్ల మన స్కిన్ ని చాలా బ్రైట్ గా అయితే చేస్తుంది అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సొల్యూషన్ లోని ఏంటంటే ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయి అనేది ఇక్కడైతే ఇచ్చారండి. అలాగే QR కోడ్, బ్యాజ్ నెంబరు, ఇంకా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది అన్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇది ఎంత ప్రైస్కి వచ్చింది అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు ఇన్ కేసు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో యూవీ ప్రొటెక్షన్ ఉందని చెప్తున్నారు కదా. ఈ యూవీ ప్రొటెక్షన్ వల్ల మనం సన్లోకి వెళ్ళినప్పుడు కూడాను ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. అంతేకాదు ఎక్కువ శాతం ఎండలోనైతే ఉండకూడదు. యూవీ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడాను, ఏవైనా కూడా యూవీ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ శాతం ఎండకి ఎక్స్పోజ్ అయితే మటుకు ఆ షీల్డ్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. అందుకనే ఎవరంటే జాబ్స్కి బయటికి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి అంటే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో కూర్చొని ఏసీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని జాబ్ చేసిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అంతేగాని డైలీ మీరు ఎండలో ఉండి పని చేయాలి అని అంటే ఇది మటుకు పనిచేయదు, ముందే చెప్పేస్తాను. అండ్ ఈవెన్ స్కిన్ టోన్ అనేది తీసుకొస్తుంది అనమాట. మన స్కిన్ అంతా కూడా ఒకే కలర్లో ఉండేటట్టు చేస్తుంది. అది వైట్ కలర్లోని. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది అడిగిన డౌట్, అండర్ ఆర్మ్స్ లో రాసుకోవచ్చా రాసుకోకూడదా అని అడిగారు. అండర్ ఆర్మ్స్ లో రాసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసేటప్పుడు మీరు అక్కడున్న హెయిర్ అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ప్రతిరోజు వాడినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను కదా. మన హర్రర్ ఇన్సిడెంట్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే హర్రర్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే దగ్గరలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని మీతోనైతే షేర్ చేస్తున్నానండి. ఏంటంటే అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్ లో జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. కొన్నాళ్ళు అంటే ఒక 6 months అయిన తర్వాత తన ప్రెగ్నెన్సీ డెలివరీకి అయితే వెళ్ళింది అనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అయ్యి, పాప చాలా చిన్నదయ్యి 1.5 years అలా ఉంటుంది. ఆ గొడవలు ఇంకా ఎక్కువైపోయిన తర్వాత అతను ఎందుకు అసలు గొడవ ఆడివాడంటే అమ్మాయి మీద అనుమానం పెట్టుకుని ఏంటంటే బేబీ ఉన్నప్పటికీ కూడాను అస్సలు తగ్గేవాడు కాదు. అమ్మాయిని కొట్టేసేవాడు, వల్గర్ గా తిట్టడం. పక్క వాళ్ళకి వినపడుతుంది కదండి, అపార్ట్మెంట్ ఉండేటప్పుడు అందరికి వినపడుతుంది. సో ఇలా జరిగింది. ఒకరోజు సడన్ గా అసలు ఏ సౌండ్స్ లేవు, ఇల్లు అయితే తాళం వేస్తుంది.
సో అందరూ ఏమనుకున్నారంటే ఇతని గొడవ భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని అనుకున్నాం. ఒక 3 days అయ్యేసరికి ఆ ఇంట్లో మెల్లిగా స్మెల్ రావడం మొదలైంది. ఆ ఇంటికి మొత్తం కిటికీలు అయితే వేసేసి ఉన్నాయి, అయినప్పటికీ కూడా స్మెల్ వస్తుంది. అందరికీ మెల్లగా డౌట్ కొడుతుంది ఏదో జరిగింది అని చెప్పేసి. ఒక 3-4 days అయ్యేసరికి భరించలేని స్మెల్ అనమాట. సో ఆ స్మెల్కి ఏంటంటే ఏదో జరిగిపోయింది అని చెప్పి అర్థం చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో మాట్లాడి వెళ్ళి తలుపులు అయితే బద్దలు కొట్టి లోన్కి వెళ్ళి చూసేసరికి అమ్మాయికి ఉరి వేసేసాడండి. ఉరి వేసేసి అంటే తను వేసుకునేది కాదు, ఈజీగా తెలిసిపోతుంది. అమ్మాయికి ఉరి వేసి చంపేశాడు. ఆ చిన్నపిల్లని కూడా చంపేశాడండి. చంపేసి అతను అక్కడ లేడు, అతను మటుకు అక్కడ లేడు. సో చంపేసరికి ఇది ఇలా జరిగేసరికి ఏంటంటే అందరం భయపడ్డాం. భయపడిన తర్వాత ఆ శవం అంతా కూడా చిమాటం అన్నీ చేశారు, పాపకి ఆవిడంతను. సో అతని గురించి కూడా వెతుకుతున్నారు. ఈలోగా తనేంటంటే ట్రైన్ కింద పడి చనిపోయాడు. సో ఇలా చేసి వెళ్ళి ట్రైన్ కింద పడిపోయి చనిపోయాడు అనమాట. కేసు అయితే సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది ట్విస్ట్ అనమాట. ఏంటంటే ఇంకా ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేసరికి ఆ ఇంట్లో నుంచి లైట్గా మాటలు వినబడడం, గొడవలాగా వినబడడం, అలాంటివి పక్కింట్లోకి అటుపక్కింట్లో ఇటుపక్కింట్లో ఉన్న వాళ్ళకి వినబడుతున్నాయి. వీళ్ళేంటి అనుకున్నారంటే ఆ ఇంట్లో ఎవరు లేరు కదా, అవతల వాళ్ళు మాట్లాడుకుంటే వినిపిస్తున్నాయేమో అనుకున్నారు ఒకరికొకరు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఏంటండి గొడవలు అంటే అప్పుడు తెలుసుకున్నారు మన ఇంట్లో సౌండ్స్ కాదు అని. వాళ్ళకి చాలా భయం వేసింది. ఆ తర్వాత కూడా ఏంటంటే అపార్ట్మెంట్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్లో నుంచే తీసుకువెళ్లారు బాడీస్ రెండింటిని కూడాను. తర్వాత 10-10:30 తర్వాత ఎవరైతే లిఫ్ట్లోకి వెళ్ళేవారో ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడం, కరెంట్ పోయినట్టుగా అయిపోవడం, కరెంట్ పోయింది అనుకోవడం. కానీ లిఫ్ట్ కరెంట్ పోతే మామూలుగా కిందకి దిగిపోవాలి, కానీ కిందకి దిగకుండా అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఎవరో వెనకాతల నుంచి వచ్చి గొంతు పట్టుకున్నట్టుగా ఇలాంటివి అయితే జరిగేవన్నమాట. ఇంకా అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి, ఇలా జరిగింది అందుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక పండితుడిని పిలిచి ఇదంతా కూడా చెప్పారు, ఇలా జరిగింది అంటే. అతను